గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలును నిలిపివేయడాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగురామన్న ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ముట్టడించారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇచ్చే ఈ సంక్షేమ పథకాలను వెంటనే పునరుద్ధరించే వరకు మహిళా పక్షాన బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ప్రైవేటీకరించే ప్రయత్నాలను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ సంజయ్ గాంధీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. జీవో ఎంఎస్ 97 ద్వారా పాలిటెక్నిక్ కళాశాలలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్ కన్వీనర్ గంగా ప్రసాద్ డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలోని కోమల చెరువు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా జేసీబీలు, ట్రాక్టర్లతో రోజుకు వందలాది ట్రిప్పుల మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాజకీయ పలుకుబడి, అధికారుల పర్యవేక్షణ లోపంతో ఒక్కో ట్రిప్పుకు 800 నుండి 1000 రూపాయల వరకు వసూలు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ చిక్కడపల్లిలో ఆయన విగ్రహానికి మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, ఎమ్మెల్యే ముఠా గోపాల్ నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు మధ్యంతర స్టే విధించడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎమ్మెల్యే కోవలక్ష్మి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించడం వల్లే పేద కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని, తక్షణమే ఈ సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లిని స్థానిక యువకులు అడ్డుకుని గుండ్లపల్లి నుండి పొత్తూరు వరకు రోడ్డు పనులపై నిలదీశారు. అధికారం చేపట్టిన 100 రోజుల్లో పనులు పూర్తి చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించగా, గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్కు ₹1 కోటి బిల్లు పెండింగ్లో ఉండటం వల్లే ఆలస్యం అవుతుందని ఎమ్మెల్యే సమాధానం ఇచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో టీ కొట్టు నడుపుతున్న ఉదయకళ అనే మహిళ వద్దకు టీ తాగుదామని వచ్చిన 2 గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మెడలోని 3 తులాల బంగారు గొలుసును తెంచుకుని బైక్పై పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జడ్చర్ల పట్టణ ఎస్ఐ ఖాదర్ కేసు నమోదు చేసి సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మంచిర్యాల జిల్లా కలెక్టరేట్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గౌడ కుల సంఘాల నాయకులు పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన సాగించిన పోరాట పటిమను కొనియాడారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల హరిత ఫంక్షన్ హాల్లో ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ రెడ్ క్రాస్ సంయుక్త ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మేయర్ ధరణి మధు ముఖ్య అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫోటోగ్రాఫర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలకు సంబంధించి తీసుకొచ్చిన జీవో నెంబర్ 97ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. ఈ జీవో వల్ల పేద విద్యార్థులకు ఫీజుల భారం పెరిగి ఉన్నత చదువుల అవకాశాలు దెబ్బతింటాయని విద్యార్థి నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ముతూట్ ఫైనాన్స్ శాఖ వద్ద బంగారం కుదబెట్టి రుణాలు తీసుకున్న బాధితులు ఆందోళనకు దిగారు. వడ్డీతో సహా రుణం చెల్లించి తమ బంగారం తిరిగి ఇవ్వాలని వారం రోజులుగా తిరుగుతున్నా నిర్వాహకులు నిరాకరిస్తున్నారని, తమ బంగారం సురక్షితంగా ఉందో లేదోనని బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ పెద్దపల్లి జిల్లా మంతని అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు రహదారిపై బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు ర్యాలీగా వెళ్లి మంతని ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. సంగారెడ్డి జిల్లా అంతోల్ మండలం అన్నాసాగర్ వద్ద జాతీయ రహదారిపై జోగిపేట, మాసానిపల్లి గ్రామాల రైతులు ప్లకార్డులతో ధర్నా చేపట్టి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి ప్రస్తుతం 10 గంటలే సరఫరా చేస్తున్నారని, రాత్రి వేళల్లో కోతలు ఉండటం వల్ల పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగ సదస్సులో నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి, పిల్లుట్ల రఘు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 ఏళ్లవుతున్నా 2 లక్షల ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి హామీలను నెరవేర్చకుండా యువతను మోసం చేసిందని ఈ సందర్భంగా వారు మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కోదాడ రోడ్డులోని ఆటోమొబైల్ షాపులపై సీసీఎస్ పోలీసులు, హెచ్పీసీఎల్ కంపెనీ ప్రతినిధులు సంయుక్తంగా దాడులు నిర్వహించి నకిలీ హైడ్రాలిక్ ఆయిల్ విక్రయాలను గుట్టురట్టు చేశారు. సత్యసాయి ఆటోమొబైల్స్ తో పాటు మరొక షాపు నుండి 28 నకిలీ ఆయిల్ టిన్నులను స్వాధీనం చేసుకుని విచారణ నిమిత్తం షాపు యజమానులను అదుపులోకి తీసుకున్నారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ కె నరసింహ ఆదేశాల మేరకు హుజూర్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సైబర్ మోసాలకు గురైతే 1930కి ఫిర్యాదు చేయాలని, వేధింపులు లేదా అత్యవసర పరిస్థితుల్లో 112కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. షీటీమ్స్ సేవలను ఉపయోగించుకుంటూ విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సిఐ చరమందరాజు, ఎస్ఐ నరేష్ సూచించారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ వార్షిక తనిఖీల్లో భాగంగా తుంగతుర్తి సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. తీవ్రమైన నేరాలు, పోక్సో, మహిళా సంబంధిత కేసుల్లో నాణ్యమైన దర్యాప్తు ద్వారా బాధ్యులకు శిక్షలు పడేలా చూడాలని, విజిబుల్ పోలీసింగ్, సీసీ కెమెరాల నిఘాను పెంచాలని అధికారులను ఆదేశించారు. వికారాబాద్ జిల్లా తాండూరులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి స్వాగతం పలికే కార్యక్రమంలో బీఆర్ఎస్ యువ నాయకుడు అనిల్ బహిరంగంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ యువనేత సందీప్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అనిల్పై తాండూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో శతఘంటాభిషేకం, కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఆయలయ్య, ఆలయ ఈవో భవానీశంకర్తో పాటు వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఈఎల్వి భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ పుట్టినరోజు సందర్భంగా రక్తదానం, అన్నదానం, దివ్యాంగులకు రేషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాచకొండ ప్రాంతానికి సాగునీరు అందించేందుకు నిలిచిపోయిన శివన్నగూడెం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడతానని భాస్కర్ స్పష్టం చేశారు. హనుమకొండ జిల్లాలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో వీసీ ప్రతాప్ రెడ్డి, రిజిస్ట్రార్ రామచందర్, డిఎఫ్ఓ ముకుందారెడ్డిల ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. యూనివర్సిటీ ప్రాంగణంలో 600 మొక్కలు నాటామని, రానున్న రోజుల్లో మరింతగా మొక్కలు నాటి క్యాంపస్ను నగరానికి ఆక్సిజన్ కేంద్రంగా మారుస్తామని వీసీ తెలిపారు. అటవీ శాఖ అధికారుల సహకారంతో విద్యార్థులకు చెట్ల ప్రాముఖ్యతను వివరిస్తూ కాకతీయ వర్సిటీ గ్రీన్ క్యాంపస్గా తీర్చిదిద్దుతామని అధికారులు పేర్కొన్నారు. జగిత్యాల జిల్లాలో పోగొట్టుకున్న, చోరీకి గురైన 21 లక్షల రూపాయల విలువైన 102 మొబైల్ ఫోన్లను సిఈఐఆర్ పోర్టల్ ద్వారా పోలీసులు రికవరీ చేసి బాధితులకు అందజేశారని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు సిఈఐఆర్ ద్వారా 4.5 కోట్ల రూపాయల విలువైన 2024 ఫోన్లను రికవరీ చేశామని, ఫోన్ పోయిన వెంటనే లేదా సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనే ముందు ఈ పోర్టల్ ఉపయోగించాలని సూచించారు. సైబర్ మోసాలు జరిగితే వెంటనే 1930 నెంబర్కు ఫిర్యాదు చేయాలని కోరారు. ఫోన్లు రికవరీ చేసిన సైబర్ బృందానికి ఎస్పీ రివార్డులు అందజేశారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దెనపల్లిలో 20 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానాను రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. నియోజకవర్గంలోని 173 గ్రామాల్లో పల్లెపల్లెకు ప్రజాపాలన ద్వారా విద్య, వైద్య, సంక్షేమ పథకాల అమలును నేరుగా సమీక్షిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కులగణనలో ఓబీసీ ఆప్షన్ పెట్టాలని, ఓటర్ల జాబితా సవరణలో అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడుతామని మంత్రి పేర్కొన్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవలపల్లి, మెదక్ మండలం మంభోజిపల్లి గ్రామాల్లో అర్ధరాత్రి మాస్కులు ధరించి కారులో వచ్చిన దుండగులు 2 ఎస్బీఐ ఏటీఎంలను ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్లారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ పర్యవేక్షణలో క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్నారు. ఎంత నగదు చోరీ అయిందనే వివరాలు తెలియాల్సి ఉంది. చండూరు మున్సిపాలిటీలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులు నిధుల మంజూరుపై ఆరోపణలు నిరూపించేందుకు నిరాధార వ్యాఖ్యలు చేయకుండా ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రమాణానికి రావాలని బీఆర్ఎస్ నాయకులు సతీష్, ఇరిగి రామన్న సవాల్ విసిరారు. హైదరాబాద్ ప్రయాణికుల కోసం సుశీలమ్మ ఫౌండేషన్ నిర్మించి తలపెట్టిన బస్టాండ్ పనులను అధికారులు అడ్డుకోవడం సరికాదని, వెంటనే అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మునుగోడు మండలం
ఊకొండి గ్రామంలో ధాన్యం సేకరణ అక్రమాలపై డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి సమాధానం చెప్పాలని, నిలిచిపోయిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని కోరారు. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం కొండపేట గ్రామంలో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు రైతులతో ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. తక్కువ శ్రమ, ఎక్కువ లాభాలు ఇచ్చే ఆయిల్ పామ్తో పాటు అంతర పంటలుగా మునుగ, సరుగుడు సాగు చేసి ఆర్థికంగా బలోపేతం కావాలని రైతులకు సూచించారు. విద్యుత్ ఖర్చులు తగ్గించేందుకు సోలార్ పంప్ సెట్లను ఉపయోగించుకోవాలని పిలుపునిస్తూ గ్రామాభివృద్ధికి అధికారులతో సమీక్ష జరిపారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ భైంసాలో బీఆర్ఎస్ నాయకుడు విలాస్ గాదేవర్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. పేద ఆడబిడ్డల పెళ్లిలకు కేసీఆర్ తెచ్చిన ఈ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసేందుకు కుట్ర చేస్తోందని నాయకులు ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తులం బంగారంతో పాటు పెండింగ్లో ఉన్న లబ్ధిదారులకు వెంటనే ఆర్థిక సాయం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామకిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిలిపివేయడానికి ప్రభుత్వం యత్నిస్తోందని, ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పేద వర్గాలకు ఆసరగా నిలిచే ఈ పథకాల బకాయిలను వెంటనే చెల్లించి పాత పద్ధతిలోనే అమలు చేయాలని కోరారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో కెమెరా సృష్టికర్త లూయిస్ ఠాకూరే చిత్రపటానికి పూలమాలలు వేసి జెండా ఆవిష్కరించి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రమాదవశాత్తు లేదా అనారోగ్యంతో మృతి చెందిన ఫోటోగ్రఫర్ల కుటుంబాలను ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా ఆదుకోవాలని యూనియన్ నాయకులు కోరారు. అలాగే జిల్లా ఫోటోగ్రఫర్ల సంఘం భవన నిర్మాణానికి అధికారులు, ప్రజాప్రతినిధులు స్థలాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అక్రమంగా నైట్రాజెపామ్ 10 mg టాబ్లెట్లు విక్రయిస్తున్న 3 వ్యక్తులను కమిషనర్ టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి నగదు, టాబ్లెట్లు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ దందాలో ప్రధాన సరఫరాదారులు, ప్రస్తుతం పరారీలో ఉన్న రోహన్, కరణ్, అజయ్ల కోసం పోలీసులు గాలింపులు చర్యలు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా అందోల్, వట్పల్లి కస్తూరిబా బాలికల విద్యాలయాల్లో 6వ తరగతి నుండి ఇంటర్ విద్యార్థినులకు మహిళా శక్తి, బేటీ బచావో బేటీ పడావో అవగాహన సదస్సు నిర్వహించారు. సమాజంలో లింగ వివక్షను వీడి ఆడపిల్లలకు సమాన విద్యావకాశాలు, భద్రత, ఆర్థిక సాధికారత కల్పించడమే ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలను వినియోగించుకుంటూ బాలికలను చదివించి దేశ భవిష్యత్తుకు బలమైన శక్తిగా మార్చాలని పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులు, కార్పొరేట్ తరహా అదనపు బిల్లులు, వైద్య రంగంలో జరుగుతున్న దోపిడీని అరికట్టేందుకు ప్రజా ఆరోగ్య పరిరక్షణ పోరాట సమితి ఆవిర్భవించింది. ఆసుపత్రుల్లో జ్వరం వంటి చిన్న సమస్యలకు కూడా పదుల సంఖ్యలో అనవసర టెస్టులు, మందులు రాస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని సమితి నాయకుడు బుస్సవేణు ఆరోపించారు. వైద్య రంగంలో వేధింపులు, దోపిడీకి గురైన బాధితుల తరపున నిలబడి మెడికల్ మాఫియాపై చట్టపరమైన పోరాటం చేస్తామని సమితి ప్రతినిధులు స్పష్టం చేశారు.